ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? తరాల కిరీటి యాదవ్, సూర్యాపేట జిల్లా. ఏం చేస్తుంటారు సార్? మేమండి హాస్పిటల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, మంచిగా ఉంది. కానీ కొంచెం పేద ప్రజలకు అసలు పెన్షన్స్ అందుతున్నాయా లేదా, ఈ ఫ్రీ బస్సు పెట్టిన కాంచి కూడా కొంచెం దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. సూర్యాపేట జిల్లా మెయిన్ అసలు మాకు కూడా ఇక్కడ ప్రజలకు కూడా వాటర్ ప్రాబ్లం అవుతుంది. అసలు హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది, పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కొంచెం మీరు కూడా ఏంటంటే ప్రజలకు ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఎలా ప్రజలకు ఎలా వెళ్ళి ప్రజల అభిప్రాయం ఎలా తెలుసుకున్నారో కూడా మీరు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తెలుసుకుంటే మీకు కూడా కొంచెం బెటర్గా బాగుంటుందని మా ఆలోచన. గురుకుల పాఠశాల కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ పిల్లలు ఎలా చదువుతారు, ఎలా ఉంటారు, వార్డెన్స్ ఎలా ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారా, వాళ్ళు టైమ్స్కు పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారా, అది కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు కూడా ఏంటంటే సార్ కొంచెం పేద ప్రజలు అనేది కూడా మీరు కనిపెడితే, ఎందుకంటే పేద ప్రజలు ఈరోజు ఓట్లు వేస్తేనే మీరు గెలిచిర్రు. ఆ పేద ప్రజలకు మీరు కూడా ఏదైనా సహాయం చేస్తే డిఎస్సి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కానీ కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్న పోస్టులు కానీ వేసి కొంచెం పేద ప్రజల గురించి ఆలోచించండి అని మా యొక్క మనవి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ అంటే ఒకటి సార్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ పోగానే ఒక గవర్నమెంట్ మీద కామన్ అది. ఇప్పుడు వీళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు వీళ్ళని కాపాడుకుంటారు. రాజకీయాలు అంటేనే ఇలా ఉంటాయి. సరే, ఒకటి మిమ్మల్ని ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగాలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వము కోరుకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. దానికి మీరు పేద ప్రజలు కూడా బలహీన ప్రజలకు కూడా మీరు సహాయం చేసి వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, రైతులు ఎలా ఉంటారు, కరెంట్ వస్తున్నదా, రైతు బంధు పడుతున్నదా, మీరు ప్రతిదీ ఎంఆర్ఓ కరెక్ట్ డ్యూటీకి పోతున్నారా, ఆర్ఐ పోతున్నారా, విఆర్ఓ డ్యూటీ చేస్తున్నారా, డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారా, మీరు ప్రతిదీ ఇదివరకు ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ విజిట్ వెళ్ళి అసలు ఎన్ని గంటలకు వస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. మెయిన్ ఏంటంటే ప్రజలను మీరు ఈ ఎండాకాలం పూట కూడా చలివేంద్రాలు పెట్టి పేద ప్రజల్ని కాపాడాలని మా యొక్క మనవి. నా పేరు తరాల కిరీటి యాదవ్, సూర్యాపేట జిల్లా. వేదిక టీవీ ఛానల్ ద్వారా సార్, మాది సూర్యాపేట జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేద ప్రజలు కనుక వెళ్తే సూది లేదు, కాటన్ లేదు, మధ్యాహ్నం 2 కనుక పేషెంట్ కనుక వెళ్తే డాక్టర్ అందుబాటులో ఉండకపోవడం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ హాస్టల్ కానీ, గవర్నమెంట్ విద్యా సంస్థలు కానీ అసలు వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఏందని కొంచెం మీరు ప్రజల కోసమే, ప్రజలు మిమ్మల్ని ఎందుకంటే కేసీఆర్ పరిపాలన బాగాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే మంచిగా ఉంటుందని మిమ్మల్ని ఓటేసి గెలిపించారు. మీరు పేద ప్రజలకు కొంచెం సహాయం చేయండి. అందులో కూడా కొంచెం ఫ్రీ బస్సు కూడా కొంచెం ఏంటంటే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. దాని మీద కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కనీసం మీరు పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం పార్టీలకు అనుగుణంగా కాకుండా పేద ప్రజలకు న్యాయం చేయండి. ఈ రోడ్డు మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ నైట్ 8 దాటి 9 అయితే బైక్ రైడింగ్స్ అవుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూడా మీరు కొంచెం దానిపై కూడా మీరు దృష్టి పెట్టండి. పోలీసు వ్యవస్థను కూడా పేద ప్రజలకు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఒక హెల్మెట్ లేకుండా తిరిగి దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంది. ఒక యాక్సిడెంట్ అయితే కుటుంబం ఖరాబ్ అవుతుంది. ఆ కుటుంబానికి మీరు కూడా ఆర్థికంగా ఉండి అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ అని కూడా మీరు కూడా మీ కింద ఉన్న అధికారులతో, ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ అవసరమైతే నెలకోసారి కానీ మీరు విజిట్ చేసి గవర్నమెంట్ విద్యా సంస్థలు ప్రతి ఒక్క విజిట్ చేస్తే మీకు ఇంకా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటారని ప్రజలు చూసుకుంటారని మాది డిగ్రీ అయిపోయింది. మేము జాబులు లేక కూడా కేసీఆర్ గెలిచిన కానీ 10 ఏళ్ళ నుంచి కూడా మాకు రేషన్ కార్డు రాలేదు. ఇంతవరకు కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాం. అసలు ఎంఆర్ఓ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఆర్డీఓ ఆఫీసులో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఏం జరుగుతున్నది, ఆర్టీసీ డిపోలో కానీ డిఎం కానీ ఏం చేస్తున్నారు, అసలు ఏ టైంకి వస్తున్నాయి, గవర్నమెంట్ డాక్టర్లు ఏ టైంకి వస్తున్నారు, టీచర్లు అసలు ఒక స్కూల్లో టీచర్లు ఎంతమంది ఉన్నారు,
ఎంతమంది పోతురు, వాళ్ళకు 10 మంది టీచర్లు ఉంటే 4 పోతురు, 3 పోతురు, అసలు ఏం చెప్తున్నారు కూడా మీకు మీ దృష్టి తీసుకొస్తున్నారు. మీరు దీనిపై కూడా పేద ప్రజలకు సాయం చేయాలని మా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్.